Hello guys. So in the previous video, we have discussed about chapter 6, that is inheritance, molecular basis of inheritance. And so we have discussed about 6.1, that is the DNA. We have also discussed about the structure of polynucleotide chain. We have also discussed about the packing of DNA helix. So coming to the today's video, we'll discuss about the 6.2, that is the search of genetic material. సో ఇప్పుడు ఎవరికి అడిగినా వాట్ ఈస్ యువర్ జెనెటిక్ మెటీరియల్ ఆర్ వాట్ ఈస్ ది జెనెటిక్ మెటీరియల్ అంటే ఈజీగా చెప్తారు. దిస్ ఇస్ మై జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ డిఎన్ఏ. అండ్ ఆర్ఎన్ఏలో ఏ ఆర్గానిజమ్స్ లో ఈజీగా చెప్తారు. బట్ ఇన్ ది ప్రీవియస్ టైం, హౌ దే గాట్ టు నో దట్ డిఎన్ఏ ఈజ్ యాక్చువల్లీ ది జెనెటిక్ మెటీరియల్? ఫస్ట్ ఇప్పుడైతే చెప్పేస్తాను, బట్ ప్రీవియస్ టైంలో మన జెనెటిక్ మెటీరియల్ ఏంటి, హౌ వి గాట్ టు నో దట్ దిస్ ఈస్ ది యాక్చువల్ జెనెటిక్ మెటీరియల్, ఇవన్నీ మనకి ఎలా తెలిసాయి అనేది today's topic anamata. So first, coming to the first topic, that is we call it as transforming principle. So in 1926, so there was a scientist called Frederick Griffith. So Frederick Griffith ఏం చేశాడంటే, he have gone through series of experiments with Streptococcus pneumonia. So Streptococcus pneumonia is a bacteria, pneumonia cause చేసే బ్యాక్టీరియా అన్నమాట. సో సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే గ్రిఫిత్ ఏం ఫౌండ్ అవుట్ చేశాడు అంటే, డ్యూరింగ్ ది కైండ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టు షో ది ఫిజికల్ చేంజ్. సో దాని యొక్క ఫిజికల్ ఫామ్ లో ద బ్యాక్టీరియా హ్యాస్ స్టార్టెడ్ టు షో ది చేంజ్ అనమాట. సో అప్పుడు ఈ గ్రిఫిత్ ఏం చేశాడు, సో ఈ గ్రిఫిత్ హ్యావ్ టేకెన్ ద స్ట్రెప్టోకుక్కస్ న్యూమోనియా అండ్ హీ హాస్ బీన్ గ్రోన్ దెమ్ ఇన్ ఎ కల్చర్ ప్లేట్. ఒక కల్చర్ ప్లేట్ లో గ్రో చేశాడు. సో కల్చర్ ప్లేట్ లో గ్రో చేసినప్పుడు సమ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో స్మూత్ షైనీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేశాయి. సమ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో రఫ్ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేశాయి. సో వాట్ ఎవర్ ది కాలనీస్ స్మూత్ షైనీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేశాయో వాటిని హీ నేమ్డ్ ఇట్ యాజ్ ఎస్. సో ఏవైతే కాలనీస్ రఫ్ ప్రొడ్యూస్ చేశాయో వాటిని హీ నేమ్డ్ ఇట్ యాజ్ ఆర్. డన్. సో ఈ స్మూత్ షైనీ కాలనీస్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ఎస్ట్రెయిన్ బ్యాక్టీరియాలో మ్యూకస్ పాలిసాకరైడ్ అని కోట్ ఉందన్నమాట. రిటర్న్ ఇట్ హియర్. సో మ్యూకస్ పాలిసాకరైడ్ అనే కోట్ ఉండడం ద్వారా ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టు షో ది స్మూత్ షైనీ కాలనీస్ అన్నమాట. సో దట్స్ ది రీజన్ ఫర్ ఇట్ టు షో ది స్మూత్ అండ్ షైనీ కాలనీస్. ఈ రఫ్ కాలనీస్ లో అట్లాంటి మ్యూకస్ పాలిసాకరైడ్ ఏమీ లేదు. అండ్ వాట్ ఎవర్ ది కాలనీస్ ఏవైతే స్మూత్ షైనీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేశాయో దే ఆర్ విరులెంట్. అండ్ విరులెంట్ అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు కిల్, ఇట్ ఈస్ ఏబుల్ టు ఇన్ఫెక్ట్ ది మైస్ అన్నమాట. Done. So this is about the introduction. Streptococcus pneumoniae, two strains ఉన్నాయి. One is S strain, one is R strain. S strain ఏమో స్మూత్ షైనీ కాలనీస్ ని ఇచ్చింది అండ్ R strain ఏమో రఫ్ కాలనీస్ ని ఇచ్చింది. సో స్మూత్ షైనీ కాలనీస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ది మ్యూకస్ పాలిసాకరైడ్ కోట్. అండ్ ఈ మ్యూకస్ పాలిసాకరైడ్ కోట్ బేర్ చేసే ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా ఆర్ విరులెంట్, అంటే దే ఆర్ ఏబుల్ టు కిల్ ది మైజ్ అనమాట. సో ఇప్పుడు ఈ గ్రిఫిత్ ఏం చేశారు అంటే, he has taken the S strain. So S strain ని తీసుకున్నాడు and this S strain was injected into mice. Mice కి ఇంజెక్ట్ చేశాడు. After injecting into the mice have been died. ఎందుకు? ఇంతకుముందు దాంట్లో చెప్పా, S strain is virulent and it is able to kill the mice అని చెప్పా. నెక్స్ట్ R strain ని తీసుకొని he has injected into the mice. The mice was live. The mice didn't died అనమాట. So this is the first experiment which was done. సో గ్రిఫిత్ ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశాడు అంటే, వెన్ ఈజ్ ఈటింగ్ ది బ్యాక్టీరియా, సో బ్యాక్టీరియాని హీట్ చేసినప్పుడు ద బ్యాక్టీరియా వాజ్ ఏబుల్ టు కిల్. డన్. సో హీ వాజ్ ఈజీలీ ఏబుల్ టు కిల్ ద బ్యాక్టీరియా బై హీటింగ్ దెమ్. సో ఇప్పుడు ఏం చేశాడు అంటే, హీ హాజ్ అగైన్ డన్ టు ఎక్స్పెరిమెంట్స్. సో వన్ హీట్ కిల్డ్ హెస్ స్ట్రెయిన్ ని తీసుకొని హీ హ్యావ్ ఇంజెక్టెడ్ దిస్ హీట్ కిల్డ్ హెస్ స్ట్రెయిన్ ఇన్ టు ది మైస్. నౌ ద మైస్ వాజ్ లైవ్. ఫర్ హిస్ షాకింగ్ థింగ్, ఇఫ్ యూ సీ ఇక్కడ ఎస్ స్ట్రెయిన్ ని ఇంజెక్ట్ చేస్తే మైస్ వాజ్ టైట్. ఇక్కడ S strain which is heat killed was injected and the mice was live. This is the first experiment. అంటే ఏంటి? So when you heat the S strain, the heat is able to kill the bacteria అన్నమాట. సో వన్స్ ది బ్యాక్టీరియాని మనం కిల్ చేసాం అనుకోండి, ఇఫ్ యూ ఇంజెక్ట్ ఇన్ టు ది మైస్, నో ప్రాబ్లం, మైస్ విల్ బి లైవ్. దెన్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశాడు, హీ హాజ్ మిక్స్చర్డ్ అనమాట. సో హీట్ కిల్డ్ S strain ని అండ్ నార్మల్ R strain అంటే లైవ్ R strain ని mix చేసి he have injected into the mice. So after injecting into the mice, for a shocking thing, the mice was died. Go through this once more. S strain heat killed, normal గా సింగిల్ గా ఇంజెక్ట్ చేస్తే mice was live. R strain live strain ఇక్కడ ఉంది.
ఆర్ స్ట్రెయిన్ విచ్ ఇస్ లైట్ మైస్లో ఇంజెక్ట్ చేస్తే ఇట్ ఈస్ అగైన్ లైట్. సపరేట్గా ఇంజెక్ట్ చేసిన దానికి మైస్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. బట్ వెన్ యూ మిక్స్ దిస్ బోత్, వెన్ యూ మిక్స్ ది ఎస్ స్ట్రెయిన్ హీట్ కిల్డ్ అండ్ ఆర్ స్ట్రెయిన్ లైవ్ ని మిక్స్ చేసి మైస్కి ఇంజెక్ట్ చేస్తే బట్ ద మైస్ వాజ్ డైట్. సో వాట్ వాజ్ ది రీజన్ ఫర్ దట్ అనేది గ్రిఫిత్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. అండ్ హీ ఫౌండ్ ఇట్ అవుట్ ఆల్సో. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. సో గ్రిఫిత్ ఏం చేశాడు, హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ని అండ్ లైవ్ ఆర్ స్ట్రెయిన్ ని కలిపి ఇంజెక్ట్ చేయడం ద్వారా, మిక్స్చర్ ని ఇంజెక్ట్ చేయడం ద్వారా మైస్ వాజ్ డైడ్. నౌ హీ హ్యాడ్ టు నో ద రీజన్ ఫర్ దట్. సో గ్రిఫిత్ ఏం ప్రపోజ్ చేశాడు అంటే, ఏదైతే ఆర్ స్ట్రెయిన్ ఉందో విచ్ ఇస్ లైవ్ ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ లాగా సమ్ ఆర్ ది అదర్ వే ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్తున్నాడు. ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? సో దెర్ ఇస్ ఎ పార్టికల్ విచ్ హీ రిఫర్డ్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని రిఫర్ చేశారు. సో ఏం చెప్తున్నాడు అంటే, దెర్ ఈస్ ఎ పార్టికల్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ టు లైవ్ ఆర్ స్ట్రెయిన్. I'll repeat it again. So there is a principle, transforming principle అని ఏం చేశాడనమాట ఆ సబ్స్టాన్స్ ని. సో ఆ సబ్స్టాన్స్ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ నుంచి లైవ్ ఆర్ స్ట్రెయిన్ కి ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట, ట్రాన్స్ఫర్ అయింది ఎస్ స్ట్రెయిన్ నుంచి ఆర్ స్ట్రెయిన్ కి. దెన్ సో అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ద్వారా ఆర్ స్ట్రెయిన్ కాస్త స్మూత్ పాలీసాకరైడ్ కోట్ ని ప్రొడ్యూస్ చేసి విరులెన్స్ అనేది గెయిన్ చేసింది. సో వెన్ దిస్ ఆర్ స్ట్రెయిన్ హ్యావ్ బీన్ గెయిన్డ్, విరులెన్స్ ని గెయిన్ చేసి స్మూత్ పాలీసాకరైడ్ కోట్ రావడం ద్వారా ద మైస్ హ్యావ్ బీన్ డైడ్ అనేది గ్రిఫిత్ యొక్క హైపోథసిస్. డన్. సో దిస్ మస్ట్ బి డ్యూ టు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో ఇదైతే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాడు గ్రిఫిత్, దాన్ని వి ఆల్సో కాల్ ఇట్ as జెనెటిక్ మెటీరియల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రిఫిత్, ద జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ది ఎస్ స్ట్రెయిన్, హీట్ కిల్డ్ ఎఫ్ స్ట్రెయిన్ అంటే హీట్ తో చంపేసిన ఎస్ స్ట్రెయిన్ నుంచి నార్మల్ ఆర్ స్ట్రెయిన్ కి జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా మనం మిక్స్చర్ చేసిన హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ అండ్ నార్మల్ ఆర్ స్ట్రెయిన్ ద్వారా మైస్ అనేది చనిపోయింది అని చెప్పాడు. డన్. ఇదంతా చెప్పాడు కానీ గ్రిఫిత్ జెనెటిక్ మెటీరియల్ ఏంటి, జెనెటిక్ మెటీరియల్ యొక్క బయోకెమికల్ నేచర్ ఏంటి అనేది చెప్పలేకపోయాడు. బట్ వన్ థింగ్ హీ హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇస్ దేర్ హ్యాస్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పార్టికల్ ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పార్టికల్, ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్టేబుల్, అది చాలా స్టేబుల్ గా ఉంది. దానికి హీట్ కిల్ చేసినా కూడా, బ్యాక్టీరియా చనిపోయినా కూడా దాంట్లో మాత్రం జెనెటిక్ మెటీరియల్ లైవ్ అయి ఉంది. ఆ జెనెటిక్ మెటీరియల్ లైవ్ అయి ఉన్న ఆర్ సెల్స్ కి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తున్నాడు గ్రిఫిత్. డన్. సో దిస్ ఇస్ అబౌట్ ది గ్రిఫిత్ ప్రిన్సిపల్. డన్. ఒక్కసారి అర్థం కాకపోతే గో బ్యాక్ అండ్ లిజన్ వన్స్. డన్. నెక్స్ట్. సో నెక్స్ట్ హైపోథసిస్ ఏంటి, బయోకెమికల్ క్యారెక్టరైజింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. సో గ్రిఫిత్ ఏం చెప్పాడు, జెనెటిక్ మెటీరియల్ ఉంది దట్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్ అని చెప్పాడు. బట్ ఆ జెనెటిక్ మెటీరియల్ ఏంటి, దాని యొక్క బయోకెమికల్ కాంపోజిషన్ ఏంటి అనేది చెప్పలేదు. సో దీనికి ముందు లైక్ ప్రియార్ టు ది వర్క్ ఆఫ్ ఈ సైంటిస్ట్స్ ముందు లైక్ ఆస్వర్డ్ అవెరీ, కాలిన్ మ్యాక్లియోడ్ అండ్ మ్యాక్లిన్ మెక్కార్టీ, సో ఈ సైంటిస్ట్స్ కి ముందు జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రోటీన్ అనుకున్నారు అనమాట అందరూ. ఏదైతే గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని చెప్పాడో దాన్ని ప్రోటీన్స్ అనుకున్నారు. బట్ ఆఫ్టర్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ దిస్, గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ తర్వాత ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ యొక్క బయోకెమికల్ నేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ త్రీ సైంటిస్ట్స్ అనేది వర్క్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే, ఏదైతే హీట్ కిల్డ్ ఎస్ సెల్స్ ఉన్నాయో, ఐ మీన్ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందో దాని నుంచి వీళ్ళు ప్రోటీన్స్ని, డిఎన్ఏని అండ్ ఆర్ఎన్ఏని ప్యూరిఫై చేశారనమాట. డన్. సో ఏం చెప్తున్నాడు, ఎస్ స్ట్రెయిన్ నుంచి ఆర్ స్ట్రెయిన్కి వెళ్ళింది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎస్ స్ట్రెయిన్లో ఏది ఉంది, అసలు ఏది బ్రతికుంది, ఏది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ త్రీ సైంటిస్ట్స్ ఏం చేశారు, ఫస్ట్ ఈ డిఎన్ఏని, ఆర్ఎన్ఏని, ప్రోటీన్స్ని ప్యూరిఫై చేశారు. ప్యూరిఫై చేశాక వాళ్ళకి ఏం తెలిసింది అంటే, డిఎన్ఏ alone, only DNA is able to transfer from S bacteria to R bacteria, so that R bacteria have been transformed into S bacteria and able to kill the mice. So this was the experiment of Oswald Avery, Colin MacLeod and Maclean McCarthy. సో డిఎన్ఏ అనే యొక్క మెటీరియలే ఎస్ బ్యాక్టీరియా నుంచి ఆర్ బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అయ్యి అండ్ ఏవైతే మైస్కి మనం ఇంజెక్ట్ చేసామో దాని యొక్క డెత్కి రీజన్ అని చెప్పారు. హౌ దే గాట్ టు నో డిఎన్ఏనే ట్రాన్స్ఫర్ అయిందని ఎలా చెప్పారు అంటే నెక్స్ట్ స్లైడ్లో సార్.
సో ఎలా డిస్కవర్ చేశారు అంటే, ఏవైతే బయోకెమికల్ కాంపౌండ్స్ని లైక్ ప్రోటీన్స్ని, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని ఆ 3 సైంటిస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేశారో, సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన సెల్లో దే హ్యావ్ ఇంజెక్టెడ్ ది డైజెస్టింగ్ ఎంజైమ్స్. ప్రోటీయేసెస్ని ఇంజెక్ట్ చేశారు, ఆర్ఎన్ఏస్ని ఇంజెక్ట్ చేశారు, డిఎన్ఏస్ని కూడా ఇంజెక్ట్ చేశారు. సో ప్రోటీయేస్ ఇంజెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వలేదు. ఆర్ఎన్ఏస్ ఇంజెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. బట్ ఎప్పుడైతే డిఎన్ఏస్ ఇంజెక్ట్ చేశారో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆగిపోయింది, ఇన్హిబిట్ అయింది. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఐ మీన్ వీటి ఫంక్షన్ ఏంటి? ప్రోటీయేసెస్, ఆర్ఎన్ఏసెస్, డిఎన్ఏసెస్. సో ఇవన్నిటి ఫంక్షన్ ఏంటి? డైజెస్టింగ్. లైక్ ప్రోటీయోసెస్ ఇంజెక్ట్ చేసామనుకో, ఇట్ విల్ బి డైజెస్టింగ్ ది ప్రోటీన్స్. ఆర్ఎన్ఏస్ ఇంజెక్ట్ చేసామనుకోండి, ఇట్ విల్ బి డైజెస్టింగ్ ది ఆర్ఎన్ఏస్. డిఎన్ఏస్ ఇంజెక్ట్ చేసామనుకోండి, ఇట్ విల్ బి డైజెస్టింగ్ ది డిఎన్ఏస్. ఇక్కడ మనము ప్రోటీయేసెస్ ఇంజెక్ట్ చేసిన, ఆర్ఎన్ఏస్ ఇంజెక్ట్ చేసిన మైస్ అనేది చనిపోయింది. ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్ కి ఎలాంటి అడ్డుగా ఇది లేదు. ఎస్ స్ట్రెయిన్ నుంచి జెనెటిక్ మెటీరియల్ ఆర్ స్ట్రెయిన్ కి పాస్ అయిపోయింది. అండ్ ఆర్ స్ట్రెయిన్ ఈజ్ ఏబుల్ టు మోడిఫై, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎస్ స్ట్రెయిన్ అండ్ కిల్ ది మైస్. ట్రాన్స్ఫర్మేషన్ కి ఎలాంటి ఆబ్జెక్టిఫైయింగ్ లేదు. బట్ ఎప్పుడైతే డిఎన్ఏస్ ని మనం ఇంజెక్ట్ చేసామో అక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్హిబిట్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. అంటే ఏంటి? ఈ డిఎన్ఏస్ మాలిక్యూల్ ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాము అంటే డిఎన్ఏని చంపేస్తుంది. డిఎన్ఏని చంపేస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. ఎందుకు? డిఎన్ఏ ఇస్ ది యాక్చువల్ మెటీరియల్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేషన్. ఒకవేళ ప్రోటీన్ కానీ ఆర్ఎన్ఏ కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మెయిన్ పార్ట్ అయితే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ట్రాన్స్ఫార్మ్ అయింది ప్రోటీన్ కానీ ఆర్ఎన్ఏ అయితే, ఎప్పుడైతే మనం ఈ ప్రోటీయేసెస్, ఆర్ఎన్ఏసెస్ ఇంజెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవ్వదు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెసే అవ్వదు. బట్ ఇక్కడ ఏమైంది? ప్రోటీయేసెస్, ఆర్ఎన్ఏసెస్ రెండు ఇంజెక్ట్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది నార్మల్ గా జరిగింది. అంటే ఈ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ద్వారా వాటికి ఎలాంటి అవసరం లేదు. బికాస్ మనం ఎప్పుడైతే హీట్ ఇస్తున్నామో అప్పుడు ఆర్ఎన్ఏ కానీ ప్రోటీయేసెస్ కానీ నార్మల్ గా చనిపోయాయి. బట్ మనం ఇక్కడ తీసుకున్న బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్, ప్రోటీన్స్ విల్ బి దేర్. సో ప్రోటీన్స్ కి ఎలాంటి యూజ్ లేదు ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ డిఎన్ఏకి అనేది యూజ్ ఉంది. సో దిస్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దట్ ఏదైతే గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ లో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని చెప్పాడో, జెనెటిక్ మెటీరియల్ అని చెప్పాడో, ఆ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ కానీ జెనెటిక్ మెటీరియల్ కానీ డిఎన్ఏ. ఎందుకు? బై ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ దీస్ 3 సైంటిస్ట్స్. సో వీళ్ళు వాడిన ప్రోటీయేసెస్, ఆర్ఎన్ఏసెస్ అండ్ డిఎన్ఏసెస్ ద్వారా దే కెన్ ఫైండ్ అవుట్ దట్ ఇఫ్ యూ ఇంజెక్ట్ ది డిఎన్ఏసెస్ ఇంజెక్ట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్హిబిట్ అయిపోయింది. అంటే డిఎన్ఏని డైజెస్ట్ చేసేసింది. సో దట్ డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. సో దట్ మైస్ అనేది చనిపోలేదు. డన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ స్టోరీ, దట్ బయోకెమికల్ ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. సో ఇక్కడతో ఏమర్థమైంది అంటే డిఎన్ఏ ఇస్ ది జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ద జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ. డన్. సో అగైన్ 2 scientists 6.2.1 the genetic material is DNA. Alfred Hershey and Martha Chase in the year 1952. సో వీళ్ళు దేని మీద వర్క్ చేశారు అంటే ఆన్ ది బ్యాక్టీరియోఫేజెస్. సో బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ నథింగ్ బట్ ది వైరసెస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ది బ్యాక్టీరియా. సో ఏవైతే వైరసెస్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయో వాటిని వి కాల్ ఇట్ యాజ్ బ్యాక్టీరియోఫేజెస్. సో ఈ బ్యాక్టీరియోఫేజెస్ ఏం చేస్తాయి? బ్యాక్టీరియోఫేజెస్ వెళ్ళి బ్యాక్టీరియా మీద అటాచ్ అవుతాయి. సో బ్యాక్టీరియా మీద అటాచ్ అయ్యి వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ ని కూడా మోడిఫై చేస్తాయి అన్నమాట. సో వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్, బ్యాక్టీరియోఫేజ్ యొక్క జెనెటిక్ మెటీరియల్ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిపోతుంది. సో ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ అంటే అగైన్ వైరసెసే అన్నమాట. వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ది బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ as బ్యాక్టీరియోఫేజెస్. నేను ఇక్కడ బ్యాక్టీరియోఫేజెస్ అని మెన్షన్ చేస్తే దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ది వైరస్. దెన్ సో ఈ బ్యాక్టీరియోఫేజ్ వైరస్ ఏం చేస్తుంది? బ్యాక్టీరియాకి అటాచ్ అయ్యి దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ బ్యాక్టీరియా సెల్ లోపలికి పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా సెల్ ఏం చేస్తుంది? ఈ వైరల్ జెనెటిక్ మెటీరియల్ ని దాని ఓన్ జెనెటిక్ మెటీరియల్ గా ట్రీట్ చేసి ఆ జెనెటిక్ మెటీరియల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అంటే రెప్లికేట్ చేస్తుంది అనమాట. దెన్ అండ్ ఏదైతే జెనెటిక్ మెటీరియల్ అని మనం ఇక్కడ అంటున్నామో అదేంటి? ఆర్ఎన్ఏనా, డిఎన్ఏనా, ప్రోటీనా అనేది మనకు తెలియదు. బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియాకి అటాచ్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ పంపిస్తుంది. జెనెటిక్ మెటీరియల్ అనేది ఆ బ్యాక్టీరియాలో రెప్లికేట్ అవుతుంది, ఇంతే తెలుసు.
బట్ ఏంటి ఆ జెనెటిక్ మెటీరియల్? సో హర్షీ అండ్ చేస్, ఈ టూ సైంటిస్ట్స్ వీటి మీదనే వర్క్ చేశారు. బ్యాక్టీరియోఫేజ్ ప్రోటీన్ ని ట్రాన్స్ఫర్ చేసిందా, లేకపోతే డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేసిందా, ఏదైతే బ్యాక్టీరియా అనేది మల్టిప్లై చేస్తుంది అని ఉంది. డన్. సో దీనికి ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో లెట్స్ గో టు దట్ ఎక్స్పెరిమెంట్. సో వీళ్ళు ఏం చేశారు అంటే, వైరస్ ఏదైతే బ్యాక్టీరియోఫేజ్ వైరస్ ఉందో ఆ వైరస్ ని టూ సపరేట్ మీడియాలో గ్రో చేశారు. వన్ మీడియా ఇస్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, అదర్ మీడియా ఇస్ రేడియో యాక్టివ్ సల్ఫర్. సో ఏదైతే వైరస్ మనం రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ లో గ్రో చేశామో దాంట్లో రేడియో యాక్టివ్ డిఎన్ఏ ఉంది, బట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ లేదు. ఎందుకు? డిఎన్ఏలో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ అనేటివి లేవు. డన్. నెక్స్ట్, సిమిలర్ గా ఏదైతే వైరస్ మనం రేడియో యాక్టివ్ సల్ఫర్ లో గ్రో చేసామో రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ ఉన్నాయి, బట్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ లేదు. ఎందుకు? డిఎన్ఏలో సల్ఫర్ ఉండదు. ఇఫ్ యూ రిమెంబర్ ది స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్, డిఎన్ఏలో ఏముంటుంది? ఫాస్ఫరస్ గ్రూప్, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, ఒక పెంటోస్ షుగర్ ఉంటుంది, నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి, అడినైన్, గుయానైన్, సైటోసిన్, థైమిన్. వీటన్నిటిలో ఫాస్ఫరస్ ఉంది కదా. ఎవ్రీ డిఎన్ఏ మాలిక్యూల్ విల్ బి హ్యావింగ్ ద డిఎన్ఏ. సో అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. డన్. సో ఏదైతే వైరస్ ని రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ లో గ్రో చేశామో ఆ వైరస్ ఈజ్ హ్యావింగ్ ది రేడియో యాక్టివ్ డిఎన్ఏ బట్ నాట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్. ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ని మనం రేడియో యాక్టివ్ సల్ఫర్ లో గ్రో చేశామో ఆ వైరస్ లో రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ ఉన్నాయి, కానీ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేది లేదు. దెన్ ఎందుకు? డిఎన్ఏలో ఫాస్ఫరస్ ఉంటుంది కానీ ప్రోటీన్ ఉండదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్ ఎక్స్పెరిమెంట్. గో త్రూ దిస్ పారాగ్రాఫ్. డన్. సో ఈ ఇప్పుడు ఏం చేశారు? ఈ రేడియో యాక్టివ్ ఫేజెస్ ఏదైతే మనం టూ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ని ప్రిపేర్ చేసామో, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, రేడియో యాక్టివ్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ ని ప్రిపేర్ చేసామో, నౌ వీటిని ఈకోలైకి అటాక్ చేయమని పంపించాం. సో ఈకోలైకి అటాక్ చేయమని పంపించిన తర్వాత ఇన్ఫెక్షన్ ప్రొసీడ్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే వైరల్ కోడ్స్ ని రిమూవ్ చేసాం. ఆఫ్టర్ రిమూవింగ్ ది వైరల్ కోడ్స్ బై బ్లెండర్ వాడి వీ హ్యావ్ రిమూవ్ ది వైరల్ కోడ్స్ అండ్ వీ హ్యావ్ అండర్గోన్ ది ప్రాసెస్ ఆఫ్ centrifugation. So the fast spinning of the bacteria we call it as centrifugation. So blend చేసి centrifuge చేసామన్నమాట. బ్లెండ్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత సో బ్యాక్టీరియా విచ్ వాజ్ ఇన్ఫెక్టెడ్ విత్ ది వైరస్, సో ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిందో దాంట్లో రేడియో యాక్టివ్ డిఎన్ఏ ఉందంట. దెన్ ఇండికేటింగ్ దట్ డిఎన్ఏ అనేది వైరస్ నుంచి బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తుంది. డన్. నా ఏదైతే బ్యాక్టీరియా మనం రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ ద్వారా ఇన్ఫెక్ట్ చేసామో దే డోంట్ హ్యావ్ ది రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్, వాటి దగ్గర రేడియో యాక్టివ్ మాలిక్యూల్సే లేవు. సో దీనివల్ల ఏం చెప్తుంది? డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ ది బ్యాక్టీరియోఫేజ్ టు ది బ్యాక్టీరియా. డన్. సో ఏదైతే మనం టూ గ్రూప్స్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ సల్ఫర్ రెండు బ్యాక్టీరియాస్ ని మనము ఇన్ఫెక్ట్ చేయమని పంపించాం వైరస్ కి. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియోఫేజ్ ఏం చేసింది? ఏదైతే ఇన్ఫెక్ట్ అయినాయో దాంట్లో రేడియో యాక్టివ్ డిఎన్ఏ ఉంది కానీ రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ లేవు. డన్. సో దానివల్ల మనకు అర్థమైంది ఏంటి? ఏదైతే జెనెటిక్ మెటీరియల్ వైరస్ నుంచి బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ అయిందో ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏ. ఇది ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే లెట్స్ గో టు ది పిక్చర్. డయాగ్రామ్ చూస్తూ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ది డయాగ్రామ్. సో ఇది బ్యాక్టీరియోఫేజ్ అన్నమాట. దీని లోపల ఉన్నంత జెనెటిక్ మెటీరియల్. దిస్ ఇస్ ఆల్ ది జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ వైరస్ బ్యాక్టీరియోఫేజ్. దిస్ ఇస్ ది బ్యాక్టీరియా. డన్. ఇది కూడా దిస్ ఇస్ ఆల్ ది బ్యాక్టీరియా. దిస్ ఇస్ ది బ్యాక్టీరియోఫేజ్. సో ఇక్కడ ఏం చేశారు? దీన్నేమో రేడియో యాక్టివ్ సల్ఫర్ తో ఇన్ఫెక్ట్ చేశారు, దీన్నేమో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ తో ఇన్ఫెక్ట్ చేశారు. డన్. నౌ దిస్ బ్యాక్టీరియోఫేజ్ have been attacking the bacteria, E. coli. Then ఇవి E. colis. These are all the E. colis. This is the bacteriophage having the genetic material. So this is radioactive sulfur labeled. This is radioactive phosphorus labeled. Then I'll start from beginning. So this is the bacteriophage or the virus which is affecting the bacteria. This is one more bacteriophage or the virus which is affecting the bacteria. Done.
సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వైరస్ అనేది బ్యాక్టీరియాకి ఎఫెక్ట్ అవుతుంది, ఆ వైరస్ ని బ్యాక్టీరియోఫేజ్ అని అంటాం. డన్. సో ఈ బ్యాక్టీరియోఫేజ్ ని మనం రేడియో యాక్టివ్ సల్ఫర్ తో లేబుల్ చేసాము. ఈ బ్యాక్టీరియాని మనం ఈ బ్యాక్టీరియోఫేజ్ ని మనం రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ తో లేబుల్ చేశాం. సో బ్యాక్టీరియోఫేజ్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను వైరస్ అంటాను. సో వైరస్ అంటే బ్యాక్టీరియోఫేజ్ అనమాట, బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా. డన్. సో ఈ వైరస్ ని రేడియో యాక్టివ్ సల్ఫర్ తో, ఈ వైరస్ ని రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ తో లేబుల్ చేశాం. లేబుల్ అంటే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, రేడియో యాక్టివ్స్ ఉంటాయి. డన్. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియోఫేజ్ ని వెళ్ళి ఈకోలైకి ఇన్ఫెక్ట్ చేయమని పంపించామన్నమాట. సో ఈకోలైకి ఇన్ఫెక్ట్ చేయమని పంపించిన స్టేజ్ తర్వాత మనం ఏం చేసాము, ఇవి ఏవైతే ఉంటాయో లైక్ ఆల్ దిస్ వైరల్ కోడ్స్ ఉంటాయి కదా, సో ఈ వైరల్ కోడ్స్ ని మనం బ్లెండింగ్ ద్వారా సపరేట్ చేసాం. వైరల్ కోడ్స్ ని బ్లెండింగ్ ద్వారా సపరేట్ చేసి హై స్పిన్నింగ్ ద్వారా సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ అనేది చేసాం. సో సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి సూపర్ నెటెంట్ వస్తుంది అండ్ ద రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి. రెండింటిని మనం చూడొచ్చు. సో ఆఫ్టర్ ది ప్రాసెస్ ఆఫ్ సెంట్రిఫిగేషన్ మనం ఏం చూసాము అంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇందులో ఎలాంటి రేడియో యాక్టివ్ సల్ఫర్ లేదు, బట్ సూపర్ నటెంట్ లో రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది కనిపించింది. లైక్ ఇక్కడ మనం ఇది రేడియో యాక్టివ్ సల్ఫర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇన్ఫెక్ట్ చేసిన బ్యాక్టీరియాలో రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది కనిపించలేదు, బట్ ఏదైతే టెస్ట్ ట్యూబ్ లో మనం సూపర్ నటెంట్ ని పక్కకు తీసుకున్నామో అందులో రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది ఉంది. కమ్ టు దిస్ పాయింట్, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ తో ఇన్ఫెక్ట్ చేశాం కాబట్టి ఈ బ్యాక్టీరియాలో చూస్తే రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది ఉంది, బట్ సూపర్ నటెంట్ లో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది లేదు. సో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది ఈ ఈకోలై సెల్స్ లో మనకు కనిపించాయి అంటే దాని అర్థం ఏంటి, ఈకోలై సెల్స్ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్ బై ది డిఎన్ఏ. సో ఇక్కడ ఏదైతే మనకి బ్యాక్టీరియోఫేజ్ ని ఇక్కడ పెట్టామో, వైరస్ ని ఇక్కడ మనం ఇన్ఫెక్ట్ చేసామో, ఈ వైరస్ నుంచి డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఈకోలైకి ఎంటర్ అయింది అని అర్థం. డన్. ఎంటర్ అయింది అని మనం ఎలా చెప్తాము, ఎందుకంటే ఆ డిఎన్ఏ మాలిక్యూల్ పైన రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ కూడా డిఎన్ఏనే ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా డిఎన్ఏనే ఇంజెక్ట్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ కనిపించదు, రేడియో యాక్టివ్ లేబుల్ అనేది కనిపించదు. ఎందుకు, మనం ఇక్కడ సల్ఫర్ని యూజ్ చేసాం. సో సల్ఫర్ ఏం చేస్తుంది, వెళ్ళి ప్రోటీన్స్తో అటాచ్ అవుతుంది. అసలు ప్రోటీన్స్కి ఈ జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధం లేదు, ఓన్లీ డిఎన్ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. అవునా కాదా? డన్. సో అందుకే మనకి ఈ ఫేస్లో ఈ స్టెప్లో చూసుకుంటే ఇక్కడ రేడియో యాక్టివ్ మాలిక్యూల్ ఏది కూడా కనిపించదు. ఎందుకు, రేడియో యాక్టివ్ సల్ఫర్తో స్టెయిన్ చేసాం కాబట్టి సల్ఫర్ అనేది ప్రోటీన్స్లో ఉంటుంది, ప్రోటీన్స్ మనకి ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వదు, సో సూపర్ నటెంట్లో ఉండిపోతుంది. అదే ఇక్కడ చూసుకుంటే రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది డిఎన్ఏతో అటాచ్ అవుతుంది. దెన్ అదైతే పాయింట్ మనకు అర్థమైపోయింది కదా, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వెళ్ళి డిఎన్ఏకి అటాచ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి బ్యాక్టీరియోఫేజ్ నుంచి బ్యాక్టీరియాకి ఒక మాలిక్యూల్, ఒక జెనెటిక్ మాలిక్యూల్ అనేది ఎంటర్ అయింది. ఆ జెనెటిక్ మాలిక్యూల్ ఏంటి అని మనకి ఎలా తెలియాలి, రేడియో యాక్టివ్ లేబుల్ ఫాస్ఫరస్ ఉంటే డిఎన్ఏ అటాచ్ అయినట్టు. ఒకవేళ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ మనకి సూపర్ నటెంట్లో కనిపిస్తే ప్రోటీన్స్ అనేటివి ఎంటర్ అయినట్టు. డన్. సో ఈ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, వైరస్ దట్ ఈస్ బ్యాక్టీరియోఫేజ్ విచ్ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టింగ్ ది ఈకోలై, the genetic material which is entering from the bacteriophage into the E. coli is the DNA molecule, not the proteins. Done. ఎందుకు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది ఈకోలైలో కనిపించింది ఆఫ్టర్ ది సెంట్రిఫిగేషన్. అండ్ ఏదైతే సెంట్రిఫికేషన్ చేసిన సూపర్ నటెంట్ లో ఏం కనిపించింది, రేడియో యాక్టివ్ సల్ఫర్. ఫాస్ఫరస్ ఎందుకు కనిపించింది అంటే ఫాస్ఫరస్ ఈజ్ ఏబుల్ టు బైండ్ టు ది డిఎన్ఏ మాలిక్యూల్. Done. So this is all about the genetic material is DNA by Hershey and Chase experiment. Done. So Griffith experiment చూసాము, biochemical nature of the DNA, nature of the genetic material చూసాము. Next we have seen about the Hershey Chase experiment. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ 6.2 ఇస్ ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏకి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆర్ఎన్ఏకి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. డన్. సో ఇప్పటిదాకా చూసిన ఎక్స్పెరిమెంట్ లో, దట్ ఈస్ హర్షీ చేజ్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఏం తెలిసింది, కంపేర్ టు ది డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తో కంపేర్ చేస్తే డిఎన్ఏ ఈజ్ ది జెనెటిక్ మెటీరియల్ అనేది తెలిసింది. డన్. ఇదైతే ఒక ఫిక్స్డ్ స్టాటిక్ పాయింట్ తెలిసిపోయింది మనకి. మనం దేన్ని కంపేర్ చేసాం, డిఎన్ఏని ప్రోటీన్స్ ని కంపేర్ చేసాం. DNA is the genetic material అని అర్థమైపోయింది బై ది హర్షీస్ చేజ్ ఎక్స్పెరిమెంట్, బికాస్ ది
రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ది ఈకోలై. రేడియో యాక్టివ్ సల్ఫర్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ది సూపర్నెట్. ఇప్పుడు డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా డిఎన్ఏ వర్సెస్ ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాము. డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్, సర్టెన్ వైరసెస్ లో లైక్ టొబాకో మొజాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ లో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్. ఎస్ ఆర్ నో? ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్. ఇప్పుడు మనం డిఎన్ఏనే ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్ ఎందుకు అంటున్నాము, ఆర్ఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ ఎందుకు అనట్లేదు? ఆర్ఎన్ఏ కూడా ఒక మెసెంజర్ లాగా వర్క్ చేస్తుంది, అడాప్టర్ ఆర్ఎన్ఏ లాగా వర్క్ చేస్తుంది. బట్ స్టిల్ వి కాల్ డిఎన్ఏ యాజ్ ది ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్. ఎందుకు? వై? సో ఫర్ దిస్ క్వశ్చన్ విల్ గెట్ ది ఆన్సర్స్ అట్ ది ఎండ్. డిఎన్ఏనే ఎందుకు ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ ఎందుకు ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్ కాదు. డన్. సో నెక్స్ట్, ఒక మాలిక్యూల్ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పడానికి కొన్ని సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ కాదు అని చెప్పేస్తుంది. ఎందుకు? ఈ పాయింట్స్ చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో కూడా మీకు అర్థమైపోతుంది. సో ఏదైనా ఒక మాలిక్యూల్ ని జెనెటిక్ మెటీరియల్ అనడానికి ఇట్ హ్యాస్ టు ఫాలో దిస్ 4 రూల్స్. సో ఫస్ట్ రూల్, ఇట్ ఈస్ ఏబుల్ టు రిప్లికేట్. సో సెల్ఫ్ రిప్లికేట్ అవ్వాలి అనమాట. దెన్ నెక్స్ట్, సెకండ్ థింగ్, కెమికలీ అండ్ స్ట్రక్చరలీ ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్ గా ఉండాలి. దట్ మాలిక్యూల్ షుడ్ బి స్టేబుల్ కెమికలీ అండ్ స్ట్రక్చరలీ. నెక్స్ట్, ఆ జెనెటిక్ మెటీరియల్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ హ్యావ్ ది స్కోప్ ఆఫ్ మ్యుటేషన్. స్లోగా మెల్లమెల్లగా చేంజెస్ అవుతూ ఎవల్యూషన్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వాలి అనమాట. నెక్స్ట్, ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో ఆ మాలిక్యూల్ మెండేలియన్ క్యారెక్టరిస్టిక్స్ కి కరెక్ట్ గా సూటబుల్ అవ్వాలి అనమాట. సో మెండల్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం మనం. సో దానికి కరెక్ట్ గా సూట్ అవ్వాలన్నమాట. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే ఆ ఒక్క మాలిక్యూల్ ని మనం జెనెటిక్ మెటీరియల్ అని అంటాం. సో ఏంటా క్యారెక్టరిస్టిక్స్? ఫస్ట్, అది రెప్లికేట్ అవ్వాలి. నెక్స్ట్, అది స్టేబుల్ గా ఉండాలి కెమికల్లీ కానీ స్ట్రక్చరల్లీ కానీ. నెక్స్ట్, దట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది ఎవల్యూషన్ త్రూ ది మ్యూటేషన్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ది మెండేలియన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్ కి ఎలిజిబుల్ అయితేనే ఆ స్పెసిఫిక్ మాలిక్యూల్ ని మనం జెనెటిక్ మెటీరియల్ అని అంటాం. ద నెక్స్ట్ స్లైడ్స్ మనకు క్లారిటీ వస్తుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎందుకు జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ ఎందుకు ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్, ప్రోటీన్ ఎందుకు జెనెటిక్ మెటీరియల్ కాదు. ఈ 3 క్వశ్చన్స్ కి గెట్ ఎ క్లారిటీ ఫర్ నౌ. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది? ద మాలిక్యూల్ షుడ్ బి, ద జెనెటిక్ మెటీరియల్ మాలిక్యూల్ షుడ్ బి ఏబుల్ టు రిప్లికేట్ అని చెప్తుంది. డన్. సో ఆ పాయింట్ తో చూస్తే 2 న్యూక్లిక్ యాసిడ్స్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ బేస్ పేరింగ్ కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో దట్ దే ఆర్ ఏబుల్ టు రిప్లికేట్. మనం ఇది ఒక స్టాండ్ ఇచ్చినా ఇట్ ఈస్ ఏబుల్ టు రిప్లికేట్. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రిప్లికేట్ అవ్వగలరు. సో బోత్ ఆర్ ఏబుల్ టు అండర్గో ది ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్. సో ఫస్ట్ పాయింట్ లో చూస్తే రిప్లికేషన్ అనే యొక్క ఎలిజిబిలిటీని ఆర్ఎన్ఏ డిఎన్ఏ 2 పాస్ అయ్యాయి అనమాట. అదే ప్రోటీన్స్ ఎందుకు డిఎన్ఏ మాలిక్యూల్ కాదు అంటే, డిఎన్ఏ ఆ ఫస్ట్ క్రైటీరియాకి ఎలిజిబుల్ కాదు. ప్రోటీన్ బేస్ పేరింగ్ కి కాదు, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ కాదు, 2 స్ట్రాండ్స్ ఉండవు, సింగిల్ స్ట్రాండ్ ఉండవు, న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో దట్ ఫస్ట్ పాయింట్ లోనే ప్రోటీన్స్ అనేటివి జెనెటిక్ మెటీరియల్ కావాలని మనం చెప్పవచ్చు. ఐ రిపీట్, ఆ 4 పాయింట్స్ కవర్ చేస్తేనే ఆ స్పెసిఫిక్ మాలిక్యూల్ ని మనం జెనెటిక్ మెటీరియల్ అని అంటాం. ఫస్ట్ పాయింట్ లోనే ప్రోటీన్స్ అనేది ఓడిపోయింది. సో దాని ప్రోటీన్ ని మనం జెనెటిక్ మాలిక్యూల్ అనడానికి వీలు కూడా లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే రెప్లికేషన్ పాయింట్ ఉందో అది ఆర్ఎన్ఏ డిఎన్ఏ 2 కూడా పాస్ అయ్యాయి. సో ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ బోత్ ఆర్ ఏబుల్ టు రిప్లికేట్ అనమాట. డన్. సెకండ్ పాయింట్ ఏముంది? సో ఏవైతే స్టెబిలిటీ గురించి చెప్పాడు, ఏంటి, కెమికల్లీ కానీ స్ట్రక్చరల్లీ కానీ ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్ గా ఉంటేనే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. సో ఏముంది? లైఫ్ సైకిల్స్ మారినా, ఏజ్ మారినా, ఫిజియాలజీ ఆఫ్ ది ఆర్గానిజం మారినా, దట్ కైండ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి స్టేబుల్ గా ఉండాలి అనమాట. సో గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్లో ఏం చూసాం మనము? హీట్ చేస్తే హీఈస్ ఏబుల్ టు కిల్ ది బ్యాక్టీరియా. డన్. ఇఫ్ ఈ హీట్ ఈజ్ ఏబుల్ టు కిల్ ది బ్యాక్టీరియా. సో మనం ఎస్ట్రెయిన్ లో చూసాం, ఎస్ట్రెయిన్ యొక్క ఉన్న బ్యాక్టీరియాని హీట్ చేస్తే ఇట్ ఈస్ ఏబుల్ టు కిల్ ద బ్యాక్టీరియా. బట్ ఐ రిపీట్, బట్ నాట్ ది జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ని మాత్రం డెస్ట్రాయ్ చేయలేకపోయింది. ఏంటి? హీట్. డన్. సో దీని ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది? సో డిఎన్ఏలో ఏవైతే 2 స్ట్రాండ్స్ ఉంటాయో మనం వాటికి హీట్ చేస్తే అవి ఆ ఒక స్పెసిఫిక్ టైంలో సపరేట్ అవుతాయి.
డన్, సపరేటెడ్ బై హీటింగ్, సపరేట్ అవుతాయి. బట్ అండర్ ఆఫ్టర్ సర్టన్ కండిషన్స్, అప్రోప్రియేట్ కండిషన్స్ మనం రీబ్యాక్ చేస్తే ఈ టూ స్ట్రాండ్స్ కూడా మళ్ళీ ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. సో దట్ ఇక్కడ ఏం చెప్తుంది, డిఎన్ఏ అనేది స్టేబుల్ స్ట్రక్చరలీ అండ్ కెమికల్లీ. ఎందుకు, మనం హీట్ చేసినా కూడా ఆ బ్యాక్టీరియా చనిపోయింది కానీ దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ మాత్రం చనిపోలేదు. గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్లో ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనకి. అంటే ఏంటి, డిఎన్ఏని మనం హీట్ చేస్తే అండర్ సర్టన్ కండిషన్స్ లో అవి సపరేట్ అవుతాయి, టూ స్ట్రాండ్స్ అనేటివి సపరేట్ అవుతాయి. బట్ మళ్ళీ మనం అప్రోప్రియేట్ కండిషన్స్ ని రీగెయిన్ చేస్తే ఆ టూ స్ట్రాండ్స్ కాస్త మళ్ళీ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. అంటే దీనివల్ల ఏం చెప్తుంది, డిఎన్ఏ ఇస్ ది స్టేబుల్ మాలిక్యూల్ అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్ఎన్ఏ గురించి చూద్దాం. సో ఆర్ఎన్ఏలో 2 అండ్ OH గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఈ 2 అండ్ OH గ్రూప్ ఏదైతే ఆర్ఎన్ఏలో ఉంటుందో అది హైలీ రియాక్టివ్ అనమాట. సో ఈ హైలీ రియాక్టివ్ క్యాటలైటిక్ ప్రాపర్టీ ఆఫ్ ది 2 అండ్ OH గ్రూప్ ద్వారా ఆర్ఎన్ఏ అనేది హీట్ లయబుల్ అండ్ ఈజీలీ డిగ్రేడబుల్ అనమాట. సో ఈజీగా రియాక్ట్ అయిపోతుంది, ఈజీగా లెబైల్ అయిపోతుంది అండ్ ఈజీగా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట ఆర్ఎన్ఏ. సో స్టెబిలిటీ పరంగా చూస్తే డిఎన్ఏ అనేది లెస్ రియాక్టివ్ అండ్ స్ట్రక్చరలీ మోర్ స్టేబుల్ అనమాట డిఎన్ఏ కంపేర్ టు ది ఆర్ఎన్ఏ. సో ఈ టూ న్యూక్లియోటైడ్స్ లో చూస్తే డిఎన్ఏ ఇస్ ది బెటర్ జెనెటిక్ మెటీరియల్. సో దిస్ ఇస్ ది మెయిన్ పాయింట్ అనమాట. సో స్టెబిలిటీ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి కంపేర్ చేస్తే డిఎన్ఏ ఇస్ హైలీ స్టేబుల్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్స్. ఆర్ఎన్ఏ అనేది ఈజ్ అన్స్టేబుల్ అండ్ ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ బికాస్ 2 అండ్ OH గ్రూప్ ఉండడం ద్వారా న్యూక్లియోటైడ్ లో, ఎవ్రీ న్యూక్లియోటైడ్ లో, దట్ ఈస్ ద రీజన్ ఆర్ఎన్ఏ ఇస్ ది లీస్ట్ స్టేబుల్ అండ్ ఇట్ ఈస్ హైలీ డిగ్రేడబుల్ మాలిక్యూల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది, ఎవల్యూషన్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వాలి, మ్యూటేషన్ అవ్వాలి, స్లో మ్యూటేషన్ అయినా సరే మ్యూటేషన్ అనేది అవ్వాలి అనేది థర్డ్ ఎలిజిబిలిటీ పాయింట్ ఉంది, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్ఎన్ఏ అన్స్టేబుల్ కావచ్చు, ఆర్ఎన్ఏ బీయింగ్ అన్స్టేబుల్ బట్ ఇట్ ఈస్ ఏబుల్ టు మ్యూటేట్ ఎట్ ఫాస్టర్ రేట్. సో ఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ బేస్ చేసే సర్టన్ వైరసెస్ కి షార్టెస్ట్ లైఫ్ స్పాన్ ఉంటుంది, బట్ ఆ షార్టెస్ట్ లైఫ్ స్పాన్ లోనే ఇట్ ఈస్ ఈజీలీ ఏబుల్ టు ఎవాల్వ్ అనమాట. సో దట్ ఈస్ ది యూనిక్ ఫీచర్ ఆఫ్ ఆర్ఎన్ఏ. దట్ అన్స్టేబుల్ ఉన్నా ఫాస్ట్ గా మ్యూటేట్ అయిపోతుంది, షార్టర్ లైఫ్ స్పాన్ ఉన్నా ఈజీగా ఎవాల్వ్ అవుతుంది అన్నమాట. సో ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మ్యూటేషన్ ఇస్ వెరీ ఫాస్ట్ అండ్ వైరసెస్ విచ్ ఇస్ హ్యావింగ్ ది ఆర్ఎన్ఏ. ఇంకో ప్రాపర్టీ ఏంటి, ఆర్ఎన్ఏ అనేది ఇట్ కెన్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ది ప్రోటీన్స్, వేటి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇట్ కెన్ ప్రొడ్యూస్ ది ప్రోటీన్స్. దిస్ ఇస్ ది వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆర్ఎన్ఏ. డిఎన్ఏ గురించి చూస్తే డిఎన్ఏ ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది, దేనికి, ప్రోటీన్స్ అనేటివి సింథసైజ్ చేయడానికి. ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ గుర్తుంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఈ ప్రాసెస్ అయితే మనకు గుర్తుంది కదా. సో ఈ కంప్లీట్ ప్రాసెస్, ప్రోటీన్స్ కావాలి ఇన్ ఏ ఆర్గానిజం విచ్ ఇస్ హ్యావింగ్ డిఎన్ఏ యాజ్ ది జెనెటిక్ మెటీరియల్, మనకి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటే మనకి ప్రోటీన్స్ కావాలి అంటే మనకి ఆర్ఎన్ఏ తప్పకుండా కావాలి, ఆర్ఎన్ఏ లేకపోతే వీ కెనాట్ ప్రిపేర్ అవర్ ఓన్ ప్రోటీన్స్. అండ్ కమింగ్ టు ది మ్యూటేషన్ ఎవల్యూషన్ ప్రాసెస్కి వస్తే DNA is able to mutate, DNA is able to evolve, but it takes much time. చాలా టైం పడుతుంది ఫర్ ఏ డిఎన్ఏ టు అండర్గో ది ప్రాసెస్ ఆఫ్ మ్యూటేషన్, టు అండర్గో ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ అ బిగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఎబో డిస్కషన్ లో మనకి ఏం తెలుస్తుంది, డిఎన్ఏ మోర్ స్టేబుల్ అయినప్పటికీ అండ్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కి డిఎన్ఏ ఈజ్ ఇన్ ది టాప్ రేంజ్. డన్. సో ఏం చెప్తున్నాడు, డిఎన్ఏ బీయింగ్ మోర్ స్టేబుల్ ఇస్ ప్రిఫర్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో ఏదైతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు డిఎన్ఏ ఈజ్ మోర్ స్టేబుల్. బట్ ఏదైనా జెనెటిక్ మెటీరియల్ ని మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేయాలి అనుకుంటామో అప్పుడు ఆర్ఎన్ఏ ఈజ్ ది బెటర్ జెనెటిక్ మెటీరియల్. సో ఫర్ ది కన్క్లూజన్ ఆఫ్ దిస్ టాపిక్, కన్క్లూజన్ ఏం చెప్తుంది అంటే both DNA and RNA are called as genetic materials, but మనము డిఎన్ఏ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఏదైనా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి అంటే డిఎన్ఏ విల్ బి ది బెస్ట్ జెనెటిక్ మెటీరియల్. బట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాడితే, మ్యూటేషన్ కానీ ఎవల్యూషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెసెస్ కోసం మనం ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడితే ఆర్ఎన్ఏ విల్ బి ది బెటర్ జెనెటిక్ మెటీరియల్. డన్. అండ్ రెండిటి మధ్యలో ఏది స్టేబుల్ అని అంటే డిఎన్ఏ ఈజ్ మోర్ స్టేబుల్ అండ్
RNA is the less stable and highly degradable అని అంటాం. అండ్ విచ్ ఇస్ ఏబుల్ టు ఈజీలీ మ్యూటేట్ అండ్ ఎవాల్వ్ అంటే ఆర్ఎన్ఏ తొందరగా మ్యూటేట్ అవుతుంది, తొందరగా ఎవల్యూషన్ అయిపోతుంది. అండ్ ఆర్ఎన్ఏ ప్రోటీన్ సింథసిస్ కోసం వేటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ డిఎన్ఏ హ్యాస్ టు డిపెండ్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది 6.2 in your inheritance topic అన్నమాట. సో ద సర్చ్ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్స్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, వాట్ ఈస్ యువర్ జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ. వై ఈజ్ యువర్ జెనెటిక్ మెటీరియల్ అంటే కూడా మనం చెప్పగలగాలి. బై ఆల్ దిస్ ఎక్స్పెరిమెంట్స్, చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాం. వీ హ్యావ్ సీన్ గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్, వీ హ్యావ్ ఆల్సో సీన్ హర్షీస్ చేజ్ ఎక్స్పెరిమెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ చూసాము. ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ లో ఏది ఒక్క ఎక్స్పెరిమెంట్ చెప్పినా we are easily able to qualify this. Done. So this is all about the 6.2, that is the search for genetic material. Done. Hope you like the video. Thank you. So దీనికి ముందు కూడా previous videos ఉన్నాయి about this unit అన్నమాట. So go through that videos also. So molecular basis of inheritance is the important unit. Last time NEET లో చూస్తే 8 to 9 questions మనకి ఈ యూనిట్ నుంచే వచ్చాయి. సో ఎవ్రీ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్. సో అందుకే ఐ బీన్ మేకింగ్ మెనీ వీడియోస్ అన్నమాట ఈ స్పెసిఫిక్ యూనిట్ నుంచి డీప్ గా చెప్తాను. డన్. థ్యాంక్ యూ.